ఎన్ఈసీసీ జాతీయ అధ్యక్షురాలు రూపొందించిన స్కీమ్ ద్వారా ప్రజల్లో వినియోగం పెంపొందించడం కోసం ఎగ్ క్రాఫ్ట్ అందజేయడం జరిగిందని ఎన్ఈసీసీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు సోమవారం వరంగల్ ఓసిటీ నెక్ వరంగల్ జోనల్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసం నందు ఎగ్ క్రాఫ్ట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది లబ్ధిదారులకు ఎగ్ క్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఈసీసీ సిఓఓ అన్నమైల ఈదుల్ కుమార్, టీపీఎఫ్ వరంగల్ రీజనల్ ప్రెసిడెంట్ వి రామారావు, సభ్యులు సుబ్రహ్మణ్యం శ్రీనివాసరెడ్డి, శ్యామ్ సుందర్, కోళ్ల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎడల్పు ఉండండి సార్, ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్, ఇటు చూడండి. ఓకే సార్, ఇటు చూడండి సార్, సార్ దగ్గరకు మహేషన్ సార్, ఇటు చూడండి. ఓకే సార్, ఇటు చూడండి సార్. వారి ఫాదరు చాలా కష్టపడి పెరటి కోళ్ళ పరిశ్రమను ఒక ఇండస్ట్రియల్గా భారతదేశంలోనే ఎంతోమంది జీవనోపాధి పొందేటట్టుగా వారి నాయకత్వంలో పోల్ట్రీ ఫార్మ్స్ ఎదిగినాయి. వారి చిన్నతనంతో ఎట్లయితే స్టెప్ బై ఎదిగిండో అది వాళ్ళ ఫాదర్ డ్రీమ్ ప్రాజెక్టుగా చిన్న చిన్న రోడ్ల మీద స్ట్రీట్ వాళ్ళ మీద అది నూడిల్స్ కానీ ఎగ్ ఆమ్లెట్లు కానీ వివిధ రకాల వృత్తులు ఉన్న వాళ్ళకు వారికి కొంచెం జీవనోపాధి ద్వారా వారు పైకి రావాలి, మన ఎగ్స్ కూడా సేల్స్ కావాలనే ఉద్దేశంతో కొన్ని కుటుంబాలు బాగుపడాలని దేశం మీద మొత్తం మీద ఒక ప్రాజెక్టును వారు రూపకల్పన చేసిండ్రు. ఆ రూపకల్పనకు మా వరంగల్కు నేను ఫస్ట్ పోయి రిక్వెస్ట్ చేయంగానే స్పెషల్ బడ్జెట్ కింద నాకు ఒక 500 మేడం గారు ఇవ్వడం జరిగింది. వారికి సదా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్లో రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారాలు చేసేటోళ్ళు, ఈ తినుబండారాల పరిశ్రమల ద్వారా బతికేటోళ్ళు, తయారు చేసి బతికేటోళ్ళు చాలామంది వరంగల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వారికి టోటల్గా ఎవ్వరికి కూడా రోడ్ల మీద పెట్టి ఈగలు వాలకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ మేడం గారి దీవెనతోని ఇక్కడ 500 వరకు ఇచ్చడానికి మేము ఉన్నాం. ఇప్పటి వరకే 175 ఇవ్వటం జరిగింది. ఇక రిమైనింగ్ ప్రతిసారి కూడా 50 ఇట్లా రైతులకు ఈ స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చుకుంటా పోయి ఈ ప్రాజెక్టును సక్సెస్ చేయాలని దీనికి ఇచ్చిన ఎన్ఈసీసీ మా జలీల్ కుమార్ గారు, సిఇఓ ఆల్ ఇండియా సిఇఓ గారు కూడా రావటం జరిగింది. సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్టు సక్సెస్ అయ్యి ఇంకా మళ్ళీ కొన్ని మేము తీసుకొచ్చుకునే విధంగా ఇక్కడి అందరూ దాన్ని ఉత్సాహం